దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని నామను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మహావిశ్రాంతి దినం, పునరుత్థాన ఆరాధన కనుక ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మందిరానికి వచ్చి ఆరాధన చేసి దైవాశీర్వాదాలు పొందాలని ప్రభుపేట మీకు మనవి చేయించు ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడి విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. ప్రిలారా, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు పత్రిక నుండి మనతో మాట్లాడుచున్నారు. విశ్రాంతి దినమున ఆలోచన చేయండి. ఈ పత్రిక ప్రారంభములో ఆయన పరిచయము ఎలాగూ చేసుకుంటున్నాడంటే, నేను యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుని అని అంటలేదండి. ఆయన దాసుడను, ఆయన పనివాడను అని పత్రిక ప్రారంభములో వ్రాయబడి ఉన్నది. దేవునిగా ఆయన చూశాడు, దేవుని గౌరవించాడు. యేసుక్రీస్తు ప్రభువారితో సమానముగా ఎంచుకొనలేదు, తనకు తానే తగ్గించుకున్నాడు. ప్రియులారా, గనుక ఓర్పును గురించి అనేక విషయాలు ఆయన ఇక్కడ వ్రాస్తూ చివరిగా వస్తున్నప్పుడు అధ్యాయములు అంటూ ఉన్నాడు. ఎవడైన వాక్యమును వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను తాను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిసిపోవును గదా. బహుశ్రేష్టమైన మాట. అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు గనుక వాడు మర్చిపోతూ ఉంటాడు. అలాగే మాత్రము వాక్యము విని నిర్లక్ష్యము చేయకూడదు. వాక్యమనే అద్దమును చూసుకున్నప్పుడు మనము సరి చేసుకునే వారిగా, ముఖమును ఏ విధముగా చూసుకుంటామో అలాగే వాక్యమని అద్దములో మనము చూచుకుంటూ సరి చేసుకునే వారిగా, లోబడేవారిగా ఉండాలి. కానీ మర్చిపోయేవారిగా ఉండటానికి వీలు లేదని 2వ మాటలో వ్రాస్తూ ఉన్నాడు. స్వాతంత్రమునిచ్చే సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడి వినుమరిచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా. ఎవరైతే వాక్యమును విని దాన్ని గ్రహించుకొని వాక్య ప్రకారము జీవిస్తారో వారు ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, ఆనందకరమైన జీవితాన్ని వారు అనుభవిస్తారు. కారణం ఏమిటంటే దేవుని వాక్యములో వారు నిలిచి ఉన్నారు, స్వతంత్రులుగా నిలబడ్డారు. ఆ నియమములో వారు తేరి చూసి నిలకడగా ఉన్నారు కనుక ధన్యకరమైన జీవితం వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. 2వదిగా, వారు చేసే ప్రతి పని కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ వారు క్రియలు చేస్తూ ఉంటారు. ఆ పని చేస్తుంటారు కనుక పనిలో జయము అనుగ్రహించబడుతుంది. వారి జీవితంలో ధన్యత కలుగుతుంది. వారి యొక్క జీవితము నెమ్మదినిస్తుంది. కారణం ఏమిటంటే వాక్యములో వారు నిలిచి ఉన్నారు. లోకములో నిలిచి ఉండలేదండి, వాక్యములో మాత్రమే వారు నిలిచి ఉన్నారు గనుక వారు దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యమును అర్థం చేసుకుంటున్నారా? ఏ విధము చేతనైనను వాక్యమునకు భయపడేవారుగా, వాక్యమునకు లోబడి ఉండేవారుగా, వాక్యమే మన జీవితమని సంపూర్ణంగా నియమము కలిగి వాక్య ప్రకారం నడిచేవారు ఉంటే మన పనిలో జయమనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. ఆయన మన జీవితం ధన్యకరంగా మారుస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. గనుక మనము చూసినట్లయితే ప్రియులారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అవును, దేవునిని నమ్మినప్పుడు, దేవుని వాక్యమునకు లోబడినప్పుడు అబ్రహామును దేవుడు జ్ఞాపకము చేసుకొని
తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా నలువైపులా దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. స్తోత్రం కలుగునగాక. మన జీవితాలు అటువంటి ఆశీర్వాదం పొందాలని, ఈ విశ్రాంతి దినము ప్రత్యేకంగా దైవాశీర్వాదాలు మనమందరం పొందుకోవాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. వీళ్ళందరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.